శివుడిలో ఏకమైపోయి తాను శివుడైపోయాడు. ఇప్పుడు చెప్పండి, భావన చేత మోక్షాన్ని పొందాడా లేదా? రుద్ర పశుపతి నాయనార్ అని ఆయనకి పేరు. 63 మంది నాయనార్లలో ఆయన ఒకరు. మీరు అలా కూర్చుని ఏవో పదార్థాలు అట్టుకుని ఓం నమో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాం తకాయ త్రికాగ్రికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ ఎన్ని పాలు పోసినా ఎన్ని నీళ్లు పోసినా ప్రయోజనం లేదని నేను అన్నా. కానీ ఏమి రమించింది మీ మనస్సు? నీటిలో నిలబడిన వాడికి రుద్రం అనుభూతిలోకి వచ్చేసింది. మనకెక్కడొచ్చింది అనుభూతి? ఒక ఏటి గలగలల యొక్క శబ్దంలో మీరు ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి. ఒక పిట్ట పాటలో మీరు ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి. మీకు తగిలిన గాలిలో ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి. ఇది సంభావయతి. ఇప్పుడు ఏమైంది? నిరతిశయ సుఖప్రదాతయ్యి ఉన్నాడు. ఈ మాటలు చెప్పి చిత్తవృత్తులైనటువంటి రాక్షస స్వరూపాల్ని తొక్కి పెట్టడానికి ఇలా నేను దక్షిణామూర్తిగా కూర్చుంటే ఆనాడైతే అర్థమైంది, కానీ ఇవాళ అర్థం కాదు లోకానికి. అందుకుని నేను లేచి తిరగాలి, తిరిగి లోకానికి బోధ చెయ్యాలి. బోధ చేసి నేనే శంభుస్వరూపమై లోకాన్ని శివుడి వైపుకి తిప్పాలనుకున్నట్టు ఒక ఆయన. ఎవరైనా దక్షిణామూర్తి మౌనాన్ని విడిచిపెట్టేట. విడిచిపెట్టి మహానుభావుడు ఎలా నడిచి వెళ్ళాడు అన్నారు. అజ్ఞానాంతర్గహన పతితానాత్మ విద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖాతాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. ఆనాడు ఇలా కూర్చుంటే అర్థమైంది, కానీ ఇవాళ నేను వటవృక్షం కింద ఇలా మౌనంగా కూర్చుంటే ఎవ్వరికీ అర్థం కాదు. వీళ్ల చిత్తములలోనే ఉన్న రాక్షసులను తొక్కి పెట్టడానికి నేనే వెళ్ళి నలుచెరగులా నేనే తిరిగి నేనే నిలబడి వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని ఉద్ధరించడానికి కావలసిన స్తోత్రముల దగ్గర నుంచి భాష్యముల వరకు ఇద్దామని ఆ దక్షిణామూర్తి మౌనమును విడనాడి ఈ భూమండలము మీద శంకరాచార్య రూపముగా తిరిగేట. ఆయనే ప్రథమ గురువై జగద్గురువై మహానుభావుడయ్యాడు. శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్ర భాష్యం దగ్గర నుంచి ప్రస్థానత్రయ భాష్యాల వరకు ఇచ్చారు. ఇహమునందు ఐశ్వర్యము కావాలంటే కనకధార వరకు ఇచ్చారు. అటువంటి శంకరాచార్యుల వారి దగ్గర ప్రారంభమైన గురు పరంపర నీటి మా గురువుల వరకు కొనసాగుచునే ఉన్నది. ఆ గురువాక్య శ్రవణమే నా లోపలనున్న రాక్షసులను తొక్కి పెట్టగలిగినటువంటి శక్తి స్వరూపము. ఆ గురువు మాట నేను విన్నానా అంతే. ఆ చిత్తవృత్తులు నన్నేం చేయలేవు, ఆ రాక్షసులు నన్నేం చెయ్యలేరు. సంభావయతి, నా యందు మంచి భావములు ప్రవేశించి ఈశ్వరాభిముఖుడనై శం నిరతిశయ సుఖస్వరూపమైన శివుని యందు కలిసి నేనే శివుడనగుచున్నాను. అటువంటి స్థితిని నాకు కలగడం కోసమే మహానుభావుడైన పరమాత్మ నాకు ఈ ఉపకారం చేశారు. ఇటువంటి జ్ఞానము కలగడము దేని వల్ల కలుగుతుంది అన్నారు. ఇటువంటి జ్ఞానమే శంభుస్వరూపం మీకు కటాక్షిస్తుంది. అందుకే శంభు అన్న నామం అంత గొప్ప నామమైంది. పరమశివుని యొక్క రూపాలలో ఆ శాంభవ స్వరూపం అంత గొప్పదైంది. ఆ నామాలు చెప్పుకుంటే చాలు మనం ఉద్ధరింపబడతాం. అందుకే కదా ప్రతిరోజు ప్రదోష వేళ చెప్పుకుంటున్నాం. ఈ చెప్పుకున్న ఫలితం ఏమిటో మనకు ఒక రోజున తెలుస్తుంది. తెలిసిన రోజున అయ్యా మనం ఎంత అదృష్టవంతులను ఆ రోజున నామని చెప్పుకున్నాం అనుకుంటాం. మనకి పెద్దలు ఒక మాట చెప్తారు, శరీరమునందు ఆరోగ్యం లుప్తమవుతోంది అనుకోండి, ఆరోగ్యము మళ్ళీ పొందికగా కుదరాలంటే ఒక్కరి వలన మాత్రమే కుదురుతుంది. సూర్యోపాసన చెయ్యాలి, ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, శరీర ఆరోగ్యము మనస్సు ప్రశాంతముగా ఉండుట సూర్య భగవానుని యొక్క అనుగ్రహము వలన కలుగుతుంది. శ్రియమిచ్చేత్ హుతాశనం. ఇవాళే పొద్దున నేను ఒక ఉపనయనానికి వెళ్ళాను. ఆ ఉపనయనానికి వెళ్ళినప్పుడు మా దొరగారితో, చూశారా దొరగారు అగ్నిహోత్రాన్ని ఎలా ప్రార్థన చేస్తారో అని మా దొరగారికి చెప్తూ అక్కడ కూర్చున్నాను. ఆ అగ్నిహోత్రం చేసినప్పుడు అగ్ని కార్యం చేస్తూ ఆ అగ్నిహోత్రాన్ని అడుగుతారు, నాకు ఇవన్నీ, ఈ వీర్యము, ఈ పరాక్రమము, ఈ ఐశ్వర్యము, ఈ ధనము, ఈ సంపత్తి, ఇవన్నీ కూడా నాకు
ఆ హుతాశన నాకు ఇయ్యి అనగా, ఓ అగ్నిహోత్రమా నువ్వు నాకు కటాక్షించు అని అడుగుతారు. అందుకే అగ్ని కార్యం చెయ్యడానికి సమర్థత కలిగిన వాడైతే తానే అగ్ని కార్యం చేస్తాడు. నాకు లేదు అగ్ని కార్యం చెయ్యగలిగిన సమర్థత, ఏం చెయ్యాలి అన్నారు. ఇప్పుడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. రేపు ఫిబ్రవరి 11వ తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమం జరుగుతుంది ఇక్కడ. ఆ హోమం జరిగినప్పుడు మీరు చెయ్యగలరా సుబ్రహ్మణ్య హోమం? ఆచంద్ర తారార్కం వంశం నిలబడాలి. ఎక్కడో ఒక చోట వంశం ఆగిపోయే ప్రమాదం రావచ్చు. కానీ ఒక్కసారి ఎవడు సుబ్రహ్మణ్యుడి కావిడి భుజం మీద పెట్టుకున్నాడో, సుబ్రహ్మణ్యుడికి హోమం చేశాడో, వాడి వంశం ఆగదు. అటువంటి ప్రతిబంధకం ఉంటే తొలగిపోతుంది. ఇప్పుడు మీకు రాదా హోమం చేయడం, మరి మీరేం చెయ్యాలి అంటే, కలియుగమునందు పురుషార్థమును వెచ్చించు. అందుకని టికెట్ పెడతారు. దాని మీద డబ్బులు సంపాదించడానికి కాదు. ఒక టికెట్ పెడితే మీ ద్రవ్యాన్ని మీరు వినియోగించాలి. అది ఓ 1000 రూపాయలు అవుతుంది అనుకోండి, మీ దగ్గర 2000 పుచ్చుకోరు. ఎందుకు పుచ్చుకోకూడదు? అలా పుచ్చుకుంటే వీళ్ళు మోసం చేసినట్టు అవుతుంది. ఎంత అవసరమో అంత పుచ్చుకుంటారు. ఇప్పుడు మీరు ఈ ద్రవ్యం ఇచ్చి బాహ్య అంతఃశౌచమును పాటిస్తారు. అంటే స్నానం చేసి విభూతి పెట్టుకుని తిలకం పెట్టుకుని, లేదా మీరు ఏ సంప్రదాయమునందుంటే అటువంటి తిలకధారణ చేసి వచ్చి కూర్చుంటారు. ఆచార్యముఖేన మీ కొరకు ఆచార్యులు చేస్తారు. ఆ పదార్థములన్నింటి మీద మీ చెయ్యేసి మీ గోత్రనామాలు చెప్పి అక్కడ హోమం చేస్తారు. ఇప్పుడు ఈ హోమం ఎవరు చేసినట్టు? మీరు చేసినట్టు మీ ఖాతాలో పడిపోతుంది ఫలితం. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది? మీకు కావలసినటువంటి సుఖమునకు హేతువు కర్మ మార్గము చేత మీకు ఇప్పిస్తారు ఈశ్వరానుగ్రహంతో. ఇలా శ్రియం, అది ఏ రకమైన ఐశ్వర్యమైనా దేని వలన కలుగుతుంది? అగ్ని కార్యము వలన కలుగుతోంది. కాబట్టి శ్రియమిచ్చేత్ హుతాశనం, అగ్నిహోత్రము వలన మీకు ఐశ్వర్యము కలుగుచున్నది. ఈశ్వరాత్ జ్ఞానమన్విచ్చేత్, జ్ఞానదాత మహేశ్వర, ఈశ్వరుని యొక్క అనుగ్రహము వలన మాత్రమే జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానం ఇచ్చేవాడికే మహేశ్వరుడని పేరు. ఈ మహేశ్వరుడు ఎందుకు ఇస్తాడు? శంభునామాన్ని మీరు గట్టిగా పట్టుకుని ఆ నామాలతో పిలిస్తే, ఏవం శ్రీ శంభుదేవస్య, శంభుదేవుని నామాలు ప్రదోషంలో పిలుస్తున్నారు అనుకోండి, మీరు పేరు పెట్టి పిలవగా 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 ఏమవ్వాలి? ఆయన పలకాలి. పలికితే ఏమనాలి? మీ వంక చూసి ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామస్తోత్తరం శతం అంటున్నారు మీరు. 108 నామాలతో నిన్ను పిలిచాను. ఆయనకు ఓసారి చూసి, సరే పిలిచావు, నేను శంభుదేవుణ్ణి కాబట్టి ఏం చెయ్యాలి? నీ భావాలు మార్చి నిన్ను ఈశ్వరుడి వైపుకి తిప్పాలి. నీకు సత్ప్రవర్తన కల్పించాలి. నేను నిన్ను చక్కటి వాడిగా రూపుదిద్దేటట్టుగా చెయ్యాలి. నన్ను నువ్వు పిలిచినందుకు నేను నీకు చెయ్యగలిగింది అదే. కాబట్టి ఇప్పుడు ఆయన మీకేం చేస్తాడు? ఇదే చేస్తాడు. మీరు ఆయన విసుక్కున్నా సరేనండి. లోకంలో ఒక నానుడు ఉంది, మీరు చూడండి. అమ్మా 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 అన్నారు అనుకోండి, అమ్మ అంటుంది. ఆవిడ ఏదో పోపు వేయించుకుంటూ ఉంటుంది. అంటుంది. అమ్మా అమ్మా, బా ఏమిటి అమ్మా 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 చెప్పు ఏమిటో. అమ్మా నిన్ననే కాలేజీకి వెళ్ళానా అని మొదలు పెడతాను. నువ్వు ముందు తెవులు చెప్దు కాని విలే, కాలేజ్ టైం అయిపోతుంది అవతల అని పోపెడా. అది చిన్న బుచ్చి అంటుంది పిల్ల. అంటే ఈ పోపెట్టేసి దగ్గరికి వచ్చి రా జడేస్తాను. ఇప్పుడు చెప్పు ఏమిటి చెప్తాననుకున్నావు? వినకూడదనుకున్నది అనేటప్పటికీ లొంగిపోయి, ఓన్లే పాపం వింటే మాత్రం ఏమవుతుందని జడవేయుట అనేటటువంటి ఉపచారం చేస్తూ మరీ వింది అమ్మ. ఎందుకు వింది? 24 మాటలు అమ్మ 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 అన్నందుకు వింది. ఎలా వింది? మీకు ఉపచారం కూడా చేస్తూ వింది. అలా మీరు రోజు ప్రదోషంలో ఏవం శ్రీ శంభుదేవస్య ని శివ 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 అంటే ఆయన ఏం చేస్తాడు? ఓసారో 2 సార్లు అనొచ్చు. 3వ మాట ఏమంటాడు? ఓ సర్లే ఇంక నిన్ను చక్కగా తీర్చిదిద్దుతాను, సరేనా, అందరూ పొంగిపోయేటట్టుగా నీ ప్రవర్తన మారుస్తానంటాడు. ఇలా రావడానికి 10 మాటలు ఆయన విసుక్కున్నా మనం పిలవాలి. ఆయన అలా విసుక్కునేవాడు కాడు. కాబట్టి మనం రోజు చెయ్యగలిగిందేట నామం చెప్పడమే. ఈ నామము చేత మీరు శంభుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఇది శం, ఈ లోకంలో సుఖం దగ్గర నుంచి నిరతిశయ సుఖం వరకు, ఊర్ధ్వలోక సుఖం వరకు ఎంత సుఖం ఉందని మీరు అనుకుంటున్నారో అన్ని సుఖాల్ని మీకు ఇవ్వడం. దీన్నే కామకోటి అని పిలుస్తారు. కామకోటి అంటే కంచి కామకోటి పీఠం అంటారు. కామకోటి అంటే ఇక్కడ కోరికలు ఇవ్వడంతో మొదలుపెట్టి
కోర్కెలు లేకుండా చేయడం వరకు తీసుకెళ్లి ఆ తర్వాత పుణ్యం ఇచ్చి పుణ్యము వలన ఊర్ధలోక ప్రాప్తి వరకు ఇచ్చి తర్వాత మళ్లీ తిరిగి రానవసరము లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి అనబడేటటువంటి మోక్ష స్థితి వరకు ఇయ్యగలిగినటువంటి అంచులన్నీ ఆవిడ చేత పరిపాలింపబడుతున్నాయి. ఆవిడ అవనిక ఎత్తి ఈ కామకోటిలో నిలబెడుతుంది. ఈ కోటిలో ఏ మెట్టు మీద నువ్వు నిలబడతావో దానికి తగినట్టుగా నిన్ను నిలబెట్టడానికి ఈ నామాలు, ఆ ఈశ్వరానుగ్రహము నిన్ను రక్షిస్తున్నాయి. నీకు రుద్రపశుపతి నాయనారు వృత్తాంతం ఒక్కటి ఉదాహరణగా సరిపోలేదా? రమించిన హృదయం అటువంటి భావం ఒక్కటి కలగగానే రమించిపోయిందంతే. ప్రమాదం అంతా ఎక్కడొస్తుందో తెలుసా అండి? మీరు చూడండి, మనం లోకంలో ఒక పెద్ద పొరపాటు చేస్తుంటాం. మనస్సు యందు దోషం ఉండదు. మనస్సు ఏ స్థానాన్నైనా వెతకడం దానికి అలవాటు. నీ మనస్సు ఒక స్థానాన్ని అడుగుతుంది. అది ఏమండి, సాయంకాలం 6:30కి వెళ్ళి కాసేపు మనం కూడా నామని చెప్పుకుంటే బాగుంది. లేదు, కొన్నాళ్ళకి పురాణం అయిపోతుంది. సాయంకాలం 6:30కి వెళ్ళి శివాలయం అరుగు మీద కూర్చుని అలా గుడి యొక్క ధ్వజస్తంభం దగ్గర గంటలు, చిరుగంటలు మోగుతుంటే, పక్షులన్నీ గోళ్లకి చేరిపోతుంటే, శివాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకుడి దగ్గర శిష్యులు పాఠం నేర్చుకుంటుంటే, ఆయన ఒక్క మాట చెప్తే వీళ్ళు 3 మాటలు చెప్తుంటే, గుళ్ళోకి వచ్చిన వాళ్ళు గంట కొడుతుంటే అవి వింటూ ఒక 20 నిమిషాలు కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంది మనస్సు. అంటే నీ మనస్సు ఒక స్థానాన్ని అడిగిందా లేదా? కానీ దాని గొంతు మీరు ఎక్కడ నొక్కుతారో తెలుసా అండి? ఇది 6:30కి నాన్నగారండి ఎలాగైనా సరే మనం రోజు కాసేపు ఈవినింగ్ వాక్ వెళ్దాం నాన్నగారండి, డాక్టర్ గారు మార్నింగ్ వాక్ ఏదో ఒకటి చేయమన్నారు, వెయిట్ తగ్గాలంటున్నారు, నన్ను నేనేమో తిరగలేను నాన్నగారండి, మీరు కూడా నాతో రండి అందనుకోండి. పిల్ల, లేకపోతే పిల్లాడు, లేకపోతే భార్య, లేకపోతే ఎవడో స్నేహితుడు. ఉత్తర క్షణం మీరు వచ్చిన ఒకే ఒక మంచి ఆలోచన పీక నొక్కేస్తారంతే. సరేలే గుళ్ళోకి ఇంకో మాట ఎప్పుడో వెళ్దాం, పాపం అడిగాడు కదా అని వెళ్ళిపోతారు. ఒకరోజు పొద్దున్నే కాసేపు మీరు 6 గంటలకి ధ్యానం చేసుకుంటే మీకు బాగుందనుకోండి. 6 గంటలకు అబ్బా లేచిపోతే పొద్దున్నే 6 గంటలప్పటికి మీరు లేచిపోయి ఆ బాత్రూంలోకి వెళ్ళి పడపడ స్నానం తిరుగుతుంటే నిద్ర పట్టే వాళ్ళకి కూడా నిద్ర పట్టట్లేదు. 7 వరకు హాయిగా ఎందుకు వెళ్ళిపోయాడు? మీరు ఏది చెప్పిన మాట ఎక్కడ విన్నారు? ఇంట్లోకి రెండంటేనే రాని వాళ్ళకి ఎవడు చెప్తాడు? బయటికి వచ్చిన వాడు చెప్పేది వెళ్ళిపోమనే చెప్తాడు కదండి. కాబట్టి పట్టు విడుపు అని 2 మాటలు మనకి శాస్త్రంలో ఉన్నాయి. ఏది ఎక్కడి వరకు పట్టుకోవాలో అక్కడ వరకే పట్టుకుని ఎప్పుడు విడిచిపెట్టాలో అప్పుడు విడిచిపెట్టేయాలి. అందుకే పట్టు విడుపు ఉండాలండి అని అంటారు. పట్టు విడుపు అన్నటువంటి శాస్త్రం మీకు అలవాటు అవ్వకపోతే శంభుదేవుని అనుగ్రహం జీవితంలో రాదు. కొన్ని పట్టుకోవాలి, కొన్ని వదిలేస్తుండాలి. ఇది విడిచిపెట్టేయకపోతే ఇంకా నా జీవితం వెళ్ళదు, నేను అటువైపు వెళ్ళడానికి కొన్ని వదలాలను వదిలిపెడుతూ ఉండాలి. అందుకే ప్రయత్నపూర్వకంగా రాజ్యం కూడా విడిచిపెట్టి వానప్రస్థానికి వెళ్ళారు. ఈ పట్టు విడుపు అంటే అక్కడ నేర్చుకోవడానికి ఇక్కడ కూడా నేర్చుకో. ఇక్కడే రాంది అక్కడే వస్తుంది నీకు. నేను ఏమి విడిచిపెడతావు? పట్టుకోవడం వచ్చు, విడిచిపెట్టడం వచ్చు. పైగా ఒక క్వాలిఫికేషన్లో చెప్పడం ఏంటి? నేనండి ఇంకా పట్టానంటే వదిలిపెట్టనంటాడు ఒకడు. అంటే మూర్ఖుడివి, పాతాళంలోకి పోతున్నావు, అది గొప్ప. నాకు కోపం వస్తుంది కానండి, గబుక్కున్నారన్నా పెద్దలు చెప్తే వెంటనే పక్కన పెట్టేస్తానన్నారు అనుకోండి, మీరు ఆయనకు పోల్దండి అయ్యారు. అంతేగాని నాకే గాని కోపం వచ్చిందా హరి బ్రహ్మాదులు వచ్చి చెప్పినా వినండి అంటాడు. వాళ్ళ కర్మ కాలిపోయిందా నీకు వచ్చి చెప్పడానికి? నీలోంచి వెళ్ళిపోతే చాలా చచ్చూరుకుంటారు. ఎందుకు వచ్చింది? ఏమిట వ్యగ్రత? ఎందుకు వచ్చిన మాట? కనుక నేను ఈ మాటని ఎందుకు ఇంతలా నొక్కి చెప్తున్నానో మీరు సహృదయంతో అర్థం చేసుకోండి. ఒకవేళ నా వాక్కు యందు వ్యగ్రత ఉండి ఉండవచ్చు. శంభుని అనుగ్రహము వచ్చినా గుర్తెరగగలిగి ఉండాలి. ఆ గుర్తెరగనప్పుడు వచ్చిన అవకాశము వినియోగించుకోకపోతే మరొకసారి ఈశ్వరుడు ఇవ్వడానికి ఇష్టపడడు. కనుక మనకి అటువంటి మనస్సు కూడా కావాలి. ఈశ్వరా, నీ అనుగ్రహము మాయందు ప్రసరించినప్పుడు దాన్ని నిలబెట్టుకోగలిగిన స్థితిని కూడా నీవే అనుగ్రహించు అని మనం ఆ శంభుదేవుని పాదములు పట్టి ప్రార్థన చేసి
నిన్నటి రోజు మీరు శంభు అన్న నామం గురించి మనం తెలుసుకుని ఉన్నాం. శంభు అన్న నామం గురించి చెప్తూ మనస్సు శంభావయతి, మంచి భావములను కల్పించుకొనుట కొరకు, మంచి భావములు మనస్సులో కలుగుట కొరకు శంభునామాన్ని ప్రయత్నపూర్వకంగా పట్టుకుని భగవంతుని యొక్క అనుగ్రహము చేత మనం మనుష్య జన్మని సార్థకం చేసుకోవలసినటువంటి అవసరం గురించి నిన్నటి రోజున ప్రస్తావన చేసి ఉన్నాం. పినాకి అని పిలుస్తారు తర్వాతి నామంలో స్వామి. ఈ పినాకి అన్న నామం చాలా చిత్రమైంది. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, మీరు రామచంద్రమూర్తి యొక్క మూర్తిని చూస్తే ఆయన చేతిలో కోదండాన్ని పట్టుకుని ఉంటారు. అది ఆయన యొక్క అసలు ఆ కోదండాన్ని విడిచిపెట్టి కూర్చున్నటువంటి మూర్తి చాలా అరుదుగా ఉంటుంది. అసలు కోదండం చేతిలో లేకుండా ఎప్పుడూ ఉండదు. చేతిలో కోదండం పట్టుకున్నటువంటి పరమశివమూర్తి నాకు తెలిసి అక్కడ కనిపించదు. శంకరుడు కోదండం పట్టుకుని నిలబడినట్టుగా రథం మీద మీలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఫోటోని చూసి ఉన్నారా? చూసి ఉంటే సభకి తీసుకురండి, మేము సంతోషిస్తాం. అలా ఎప్పుడైనా చూశారా? అలా చూడడం కూడా కొంచెం కష్టం. ఎందుకంటే ఆయన పట్టుకునేటటువంటి ధనస్సు సామాన్యమైన ధనస్సు కాదు. మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుంటారు. శ్రీ మహావిష్ణువు చేసేటటువంటి రాక్షస సంహారానికి, శంకరుడు చేసేటటువంటి రాక్షస సంహారానికి ఒక చిన్న తేడా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం చేసేటప్పుడు ఆ రాక్షసుడు ఏ వరాలు కోరుకున్నాడో దానికి మినహాయింపుగా చంపడానికి వీలైనటువంటి శరీరాన్ని స్వీకరిస్తారు. శంకరుడు రాక్షస సంహారం చేస్తే తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండి చేస్తాడు. అంటే ఉన్నది ఒక్క పదార్థమే, నేను రెండు పదార్థములుగా మాట్లాడటలేదు. ఈయన కొంతమందిని రాక్షసుల్ని సంహరించారు. త్రిపురాసుర సంహారం అని ఒక అద్భుతమైన ఘట్టం ఎదర వస్తుంది ఏదో ఒక రోజున, మీరు విందురు గాని. అటువంటి సంహారం చేసినప్పుడు శంకరుడు వేరొక రూపాన్ని తీసుకుని సంహారం చెయ్యరు. ఆయన ఏ రూపంతో ఉంటారో అటువంటి సగుణమైన రూపంతోటే, అందరూ ధ్యానం చేసే రూపంతోటే సంహారం చేస్తారు. కానీ శివుడు ధనస్సు పట్టుకున్నట్టుగా మూర్తిని సాధారణంగా ఎక్కడా ఎందుకు చూపించరు? ఏ ఋషి కూడా అలా ఋషి ఒక ధనస్సు పట్టుకున్నటువంటి పరమశివుని యొక్క చిత్రపటాన్ని ఊహ చేసి గీసి చూపించేటటువంటి ప్రయత్నం బహుశಃ లోకంలో ఎందుకు జరిగి ఉండదు? మీరు ఆలోచించండి. ఈ మాట మీకు బాగా అర్థమైతే పినాకి అనేటటువంటి నామము యొక్క అర్థము మీకు బాగా తెలుస్తుంది. ఈ నామం అర్థమైతే నేనైతే అంటాను, అసలు మన జీవితంలో కష్టము సుఖము అనేటటువంటి రెండు మాటలకు సంబంధించిన ఒక లోతైన భావన మీకు తెలిసిపోతుంది. మీరు చూడండి, శంకరుడు ధనస్సు పట్టుకున్నాడు అని మీకు ఎలా తెలుస్తుందంటే శాబ్దికముగా తెలుస్తుంది, వేదము వలన తెలుస్తుంది. వేదం అనగా యజుర్వేదములో శ్రీరుద్రం ఉంది మనకి, రుద్రాధ్యాయం. ఈ రుద్రాధ్యాయం ప్రారంభం చేస్తూనే ఒక మాట అంటుంది. ఏమంటుందంటే, నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, యాతయిషు శివతమా శివం బభూవతే ధనుః, శివాశరవ్యాయాతవతయానో రుద్రమృడయా అని ప్రారంభం చేస్తుంది. ఆ తర్వాత అనువాకాలు పెడతాయనుకోండి. ఇది ప్రారంభం చేసినప్పుడు నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అంది ముందు. ఓ రుద్రుడా, రుద్రుడంటే అందాక శివుడే. ఓ రుద్రా, ఏమిటా కోపం మా మీద? అంత కోపంగా ఉన్నారేమిటి స్వామి? మీ కోపానికి నమస్కారం. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, దీన్ని ఉభయతర నమస్కారం అంటారు. ముందు ఆ కోపం చూసి భయమేసి, నాన్నగారండి నాన్నగారండి నేనేం చేయలేదు నాన్నగారండి అని ముందు నాన్నగారండి వెనక నాన్నగారండి పెట్టి పిల్ల మాట్లాడితే నాన్నగారి దగ్గర తొందరగా ఎలాగోలా నాలుగు మాటలు నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు 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 అంటే, నాన్నగారు లేక లేక పుట్టిన ఒక్కగానొక్క ఆడపిల్ల అక్క పేరు పెట్టుకున్నానని గబాలన చల్లబడిపోయి అనవలసినంత గట్టిగా ఏమీ అనడన్న చమత్కారం తెలుసుకున్న పిల్ల తప్పు చేసినప్పుడు ముందు వెనక నాన్నగారు కలిపినట్టు భక్తులు శంకరుణ్ణి పిలిచినప్పుడు నమస్తే రుద్రమన్యువ ఉతోత ఇషవే నమః, ఈశ్వరా మీ కోపానికో నమస్కారం. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, మీరు రుద్రాభిషేకం చేయడం మొదలు పెడుతూ ఏమంటున్నారు?
ప్రసన్నుడైన మూర్తికి మీరు నమస్కారం చేయట్లేదు. మీ కోపానికో నమస్కారం అండి అంటే ఆయన కోపంగా ఉన్నారా లేరా? మీ కోపానికో నమస్కారం అంటే ఆయన శాంతంగా ఎందుకు ఉన్నారండి? కోపంగానే ఉన్నారు. ఇప్పుడు కోపంగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేస్తారు? కోపంగా ఉన్నవాడు తన చేతిలో ఉన్నటువంటి ఆయుధము నుంచి బాణములను విడిచిపెడతాడు. ఇవి మిమ్మల్ని రోధింపచేస్తాయి, అంటే ఏడిపిస్తాయి. ఎందుకు ఏడిపించాలి ఆయన అలాగా? ఎందుకు ఆయన అలా ధనస్సు పట్టుకోవాలి? మీరు ఒక్కసారి ఆలోచించండి. తండ్రికి సహజంగా కూతురంటే ఎనలేని ప్రేమ. అంత ప్రేమ ఉన్న తండ్రి ఒకరోజు కూతుర్ని దెబ్బలాడాడు గట్టిగా. ఎందుకు దెబ్బలాడాడు? ఏదో తప్పు చేసింది పిల్ల, ఏదో తప్పు చేసింది కాబట్టి తండ్రి దెబ్బలాడాడు. అది కూడా తెచ్చి పెట్టుకున్నాడు కోపాన్ని. ఇలా దెబ్బలాడకపోతే కుదరదు, మళ్ళీ పిల్ల ఇలాంటి తప్పు చేయకూడదు, అందుకుని దెబ్బలాడాలి నేను, అందుకుని దెబ్బలాడుతున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన కోపంగా ఉన్నాడు అంటే ఏమిటి? శిక్ష వేస్తాడు ఆయన తప్పకుండా. ఓ దెబ్బ కొట్టచ్చు, లేకపోతే ఓ గిల్లచ్చు, ఏదో ఒకటి చెయ్యొచ్చు. రుద్రుడు మిమ్మల్ని అలా ముట్టుకోవడం, అలా కొట్టడం, అలా గిల్లడం చేయడు. ఆయన ఏం చేస్తాడు? తన చేతిలో ఒక ధనస్సు పట్టుకుని ఉన్నాడు. అదే మేరు పర్వతం, బంగారు ధనస్సు. దాన్ని చిత్రించడం కూడా కష్టం. ఇప్పుడు ఆ ధనస్సులోకి ఏం చేస్తాడు? రెండు పక్కల బాణాల యొక్క తూణీరములు ఉన్నాయి ఆయన దగ్గర. ఈ చేత్తో పట్టుకుని ఈ చేత్తో అన్న బాణం తీస్తాడు, ఈ చేత్తో పట్టుకుని ఈ చేత్తో అన్న బాణం తీస్తాడు. ఇప్పుడు మీరు ఆయన వంక చూసేటప్పటికే భయంతో వణికిపోతున్నారు అసలు. అటు దీన్ని ఘోర రూపము అంటారు ఈశ్వరుడు. ఈ ఘోర రూపంతో నిలబడి ఏం చేస్తాడు? ఇంకా ఇలా తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. తీసి ఎక్కువ పెట్టాడో ఉత్తర క్షణంలో ఫలితమేమి? మీ కన్నుల వెంట అశ్రుధారలు కారుతాయి. ఎందుకు అసలు అలా బాణం వేయడమైనా? ఎందుకు అలా బాధ పెట్టడం? తండ్రే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని పిలుస్తున్నామే, అటువంటి వాడు ఎందుకు అలా బాధ పెట్టడం? ఏం తండ్రి కూతురుని ఎందుకు బాధ పెట్టాడు? కూతురు ఎడిచేట్టు ఎందుకు మాట్లాడాడు? దిద్దడానికి. అలాగే మీరు చేసిన పాపము యొక్క ఫలితము ఉన్నది. మీరు ఏడిస్తే తప్ప, బాధపడితే తప్ప ఆ పాపం పోదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని ఏడిపించాలి. ఏడిపించడానికి ఏం చేస్తున్నాడు? తీస్తున్నాడు ఆ బాణాలు. ప్రాజ్ఞత కలిగిన వాడు ఏం చేస్తాడంటే, ఈ శరీరంతో నేను ఉన్నాను అంటే నేను పాపము చేశాను, పుణ్యము చేశాను. నిన్నటి రోజు మీకు చెప్పాను, మీరు ఈ శరీరంతో ఈ లోకంలో ఉన్నారంటే మీరు సుఖాన్ని దుఃఖాన్ని కూడా అనుభవిస్తారు. తప్పు చేసేశారు, ఆ విషయంలో సందేహం లేదు, కాబట్టి దుఃఖం అనుభవించాలి. అంత దుఃఖం నేను అనుభవించలేను. నేను పాపం చేశానన్న విషయంలో మాత్రం నీతో వాదించడానికి నేను సిద్ధంగా లేను. పాపము చేసి ఉన్నాను, కానీ నన్ను అంత ఏడిపించద్దు, నేను తట్టుకోలేను. నేనంత ఏడిస్తే ఏమవుతుందో తెలుసా? నీ పాదముల యందు విస్మృతి కలుగుతుంది. నేను ఆ ఏడుపులో ఉండిపోతాను. ఏదో బాధ కలుగుతుంది నా మనస్సుకి. ఆ బాధలో నేను ఉండడంలో కొంతకాలము నా జీవితంలో నీ పాదములకు దూరం అయిపోతాను. నిష్ఠతో నీ పాదములు పట్టుకోలేని స్థితి నాకు వచ్చేస్తుంది. కాబట్టి ఈశ్వర, మీ కోపానికో నమస్కారం. ఈశ్వర, మీ ధనస్సుకో నమస్కారం. ఈశ్వర, మీ బాణములకో నమస్కారం. మీరు ఏం చేస్తారో తెలుసా? యాత యశు శివతమా శివం బభూవతే ధను. మేము సంతోషించే బాణాలు వేయండి. సంతోషించే బాణాలు కూడా ఉంటాయండి. బాణం వేయడం అంటే దుఃఖం కలుగుతుంది, కానీ సంతోషపెట్టే బాణాలు, దుఃఖం పెట్టే బాణాలు అని రెండు బాణాలు ఉంటాయేంటి? అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? కొట్టేటప్పుడు ఇలా మొహం పెట్టి ఇలా కొట్టాడు అనుకోండి, ఏడవాలి. మంచి సంతోషంగా తండ్రి వచ్చి, శాబాష్ నాన్న, పొంగిపోతున్నాను రా నీలాంటి కూతుర్ని చూసుకుని కొట్టాడు వీపు మీద. ఇప్పుడు దెబ్బ తగిలింది, కానీ ఇప్పుడు ఆ చురుక్కు అనిపించట్లా కూతురికి. కళ్ళంబట ఇప్పుడు నీళ్ళు వచ్చాయి. నాన్నగారండి, మీరు నన్ను అన్ని మాటలు కోరినందుకు మీ మనసు పొంగిపోయేలా నేను 5 ఏళ్ళు సంగీతం నేర్చుకుని ఒక కీర్తన పాడానండి. మీ మనస్సు ఇవాళ రంజిల్లింది. నా జీవితానికి చాలంది కూతురు. ఇప్పుడు కొట్టాడు, అప్పుడు కొట్టాడు. ఇప్పుడు కొట్టినప్పుడు కళ్ళంబటి నీళ్ళు వచ్చాయి, అప్పుడు కొట్టినప్పుడు కళ్ళంబటి నీళ్ళు వచ్చాయి. ఈ కొట్టిన కళ్ళంబట నీళ్ళు ఏమున్నాయో అవి వచ్చేట్టు కొట్టు మమ్మల్ని అంటే అలా ఎలా చేస్తాం? మరి పుణ్యం ఏది? నాకు పుణ్యం లేదు కదా, ఆ పుణ్యం లేకుండా అలా నీకు సుఖం ఎలా ఇస్తాను అంటావేమో. నిన్నటి రోజున మహేశ్వర శబ్దానికి మేమేం చెప్పాం? నువ్వు సర్వస్వతంత్రుడు అని చెప్పాం. మేం చేసిన పుణ్యం ఏదీ లేకపోతే ఈ లోకంలో ఎందుకున్నాం? సుఖము దుఃఖము అనుభవించడానికి ఈ లోకంలోకి వచ్చాం. కాబట్టి ఏదో ఇంత పుణ్యం ఉందిగా మాకు. నువ్వు తలుచుకుంటే ఈ ఇంత పుణ్యాన్ని, అబ్బో ఎంత పుణ్యమో ఎంత పుణ్యమో ఎంత పుణ్యమో ఎంత పుణ్యం చేశాడో
అని మమ్మల్ని పైకెత్తి మా జబ్బ చరిచేటంతటి వాణ్ణి చేసి నన్ను నీ భక్తుణ్ణి చేసుకుంటే ఎవరైనా అడ్డొచ్చారా? అలా చేసుకో, నన్ను నీ త్రోవలో పెట్టుకో. దీన్ని మార్చాడండి దూర్జటి. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కొల్వబోధనో మహాకాళేషు పూజింతునో నా శీలంబణువైన మెరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఇందులో ఉన్న యాత ఇష శివతమా శివం బభూవతే ధను శివాశరవ్యాయాతవతయానో రుద్రమృడయా. ఈ మంత్రాన్నే తీసుకున్నాడు ఆయన. కాబట్టి ఈశ్వర మమ్మల్ని అలా కృప చెయ్యండి. ఇప్పుడు ఈ ధనస్సుకి ఆ ధనస్సుకి మార్పు ఉందా లేదా? అది ఘోర రూపం, ఇది అఘోర రూపం. అంటే ఇప్పుడు ఆయన ప్రసన్నుడు, ఎంతో సంతోషంగా ఉన్నాడు. మొదటిది ఘోర రూపం. ఘోర రూపం వదిలే శాంత రూపాన్ని స్వీకరించు. మా పట్ల ప్రసన్నుడివి కావు తండ్రి అని అడుగుతాం. అసలు పినాకము అన్న శబ్దాన్ని మీ జీవితానికి అన్వయం చేసుకోవడానికి రుద్రం ప్రారంభం ఇలాగే మాట్లాడి. ఇది అసలు ధనస్సు. ఈ ధనస్సుని మీరు అన్వయం చేసుకోవాలి జీవితంలోకి. నేను ఏది చేస్తే ఘోర రూపంతో ఈశ్వరుణ్ణి చూడవలసి వస్తుంది. అలా చూడడం ఎందుకు? నాన్నగారండి నిజమే తప్పైపోయింది నాన్నగారండి, అంత కోపంగా చూడకండి నాన్నగారండి, ఆ ధనస్సు పక్కన పెట్టేయండి, మళ్ళీ మీరు నన్ను పూర్వం చూసినట్టుగా ప్రసన్నంగా నన్ను చూడండి నాన్నగారండి అని చెప్పుకోవలసిన రోజు నీ జీవితంలో ఎందుకు రావాలి? అసలు ఎప్పుడూ నీ తండ్రి నిన్ను ఎలా చూశాడో అలా చూసేటట్టు నువ్వు ఎందుకు ఉండలేవు? ఇది నీకు అర్థమైతే నీ తండ్రిని ఎప్పుడూ శాంత రూపంతో చూడాలని నువ్వు అనుకుంటే ప్రతిరోజు రుద్రపారాయణం నువ్వు చేస్తే ఆయన చేతిలో అలా చూడవలసిన అవసరం నీకు కలగకూడదు. నువ్వు శాంతముగా ఉన్నటువంటి శివదర్శనాన్ని కోరుకున్న వాడవై ఉండాలి. ఇప్పుడు చూడండి ఆయన ఏం చేస్తున్నాడు ఈ రెండు ధనస్సులు పట్టుకుని. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. శివతత్వం చాలా గంభీరంగా ఉంటుంది. ఒక దుఃఖాన్ని ఇచ్చాడు. పరమభక్తుడు అనుకోండి, ఆయన దుఃఖం రాలేదనుకోండి, అప్పుడు శివుడు కటాక్షించినట్లు అని మీరు అనుకుంటున్నారా? అలా ఏం ఉండదు. కటాక్షం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? చేయవలసినటువంటి హాని చేస్తాడు, కానీ దాని వలన మీరు కంటికి మంటికి ఏకధారగా ఏడవలసిన అవసరం లేకుండా చేస్తాడు. ఇది గమ్మత్తుగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఒక పిల్లవాడు ఆడుకుంటూ పడిపోయాడు. వాడి కాలుకు 6 ఫ్రాక్చర్లు అయ్యాయి. చూసిన డాక్టర్ గారు అన్నారు, అసలు వీడి తల పగిలిపోవాలి ఇలా పడిపోతాయి అన్నారు. తల పగలకుండా కాలు విరగ్గొట్టు వదిలిపెట్టాడు. ఇప్పుడు అందులో ఏముంది? తండ్రి ఏడ్చాడా లేదా? అయ్యో వీడి కాలు విరిగిపోయింది కొడుక్కను 3 నెలలు ఏడిచాడు వాడు కట్టేసుకు పడుకుంటే. కానీ తలే పగిలిపోయి ఉంటే జీవితాంతం ఏడవాలి. అలా ఏడవలసిన అవసరం లేకుండా 3 నెలలు ఏడ్చేట్టుగా తీశాడు. ఎందుకు తీశాడు? రోజు ఇలా చెప్పుకున్నాడు కాబట్టి. శివాశరవ్యాయాతవతయానో రుద్రమృడయా అని చెప్పాడు. ఈశ్వర నేను తప్పకుండా తప్పు చేసి ఉంటాను, అందుకే ఈ ఉపాధిలో ఉన్నాను, కానీ ఘోరమైన శిక్ష నాకు వెయ్యకు, శిక్ష అనుభవిస్తాను. కానీ ఆ శిక్ష ఎలా ఉండాలంటే నీ పాదార విందముల యందు స్మృతిని పోగొట్టేటటువంటిది కాకూడదు. అటువంటి శిక్ష నాకు వెయ్యి అని అడిగాడు. ఇప్పుడు వాడు తట్టుకోగలిగినంత శిక్షని వేస్తాడు. అలా వేస్తే అంత శిక్ష ఎందుకు వేయలేదు అని మీరు నేను అడగలమా? ఆయన స్వతంత్రుడు, మహేశ్వరుడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? దీని వలన మీ పాపం పోయిందా లేదా? ఇప్పుడు మీరు కేవలము ఘోర రూపంతో ఈశ్వరుడు శిక్ష వేసిన తామసికుడు అని మీరు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే, ఈశ్వరుడు అలా మీకు శిక్ష వేసేయడం వల్ల మీ పాపం పోయింది. చెయ్యరానంత ఘోరమైన నేరాలు చేశాడండి. అన్ని నేరాలు చేసినా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టారు. ఇప్పుడు ఆయన మామూలుగా అందరితో పాటు జీవనం చేసుకుంటూ బయట తిరుగుతున్నాడా? తిరగట్లేదా? తిరుగుతున్నాడు. కోర్టు ఆయనకి మరణశిక్ష వేసింది, రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు. ఆయన శిక్ష అనుభవించేసినట్టేనా కాదా చేసిన నేరానికి? ఇంకా మళ్ళీ ఎప్పుడైనా పట్టుకెళ్ళిపోతారేమో అన్న భయం ఉంటుందా? ఉండదు. రాష్ట్రపతి ఉదారుడై పెట్టిన క్షమాభిక్ష చేత విడుదలైనటువంటి ఖైదీ ఎంత పాపం చేసినా కొట్టుకుపోయినట్టు
ఎంత పాపం చేసిన వాడైనా ఈశ్వరుడి పాదములు పట్టుకున్నవాడైతే ఆయన పాదముల యందు విస్మృతి కలగవలసిన అవసరము లేని రీతిలో తప్పించి వాడు భరించగలిగినంత దుఃఖాన్ని మాత్రమే ఇచ్చి తప్పిస్తాడు. కాబట్టి నీకిప్పుడు శిక్ష వెయ్యడంలో కూడా ఆయన ఒక తండ్రి బిడ్డన్ని చూసుకున్నట్టు చూసి కొడతాడు. తండ్రి కొడతాడు కొడుకుని, కానీ చిన్న పిల్లవాడిని తండ్రి కొట్టడంలో ఎంత జాగ్రత్త తీసుకుని కొడతాడో తెలుసా అండి? వాడు నిలబడితే ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, చెయ్యుంది కదా అని ఆ పిల్లాన్ని నెత్తి మీద అక్కడ ఏం కొట్టాడు తండ్రి, ఏది ఏది అని లెంప మీద కొడతాడు, చెంప మీద. ఎందుకని? ఇక్కడ కొడితే పిల్లవాడికి ఏం ప్రమాదం రాదని. గోబ మీద కొట్టేశాడు అనుకోండి పిల్లవాడిని, ఈయనే పరిగెత్తాలి 15 రోజులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి. అందుకని ఏ తండ్రి తన బిడ్డడి గోబ మీద కొట్టుకోడు. ఏ తండ్రి అయినా తన బిడ్డని రక్షించి శిక్షయందు రక్ష వేసేటప్పుడు చెంప మీద మాత్రమే కొడతాడు. అది కూడా దాటిపోయాడు అనుకోండి, తండ్రి కోపం అవధులు మీరిపోయేటట్టుగా కొడుకు చేస్తే అప్పుడేమో వాడి యొక్క తెంపరితనం చేత తండ్రి చెయ్యి గోప మీద తగులుతుందేమో, కానీ ప్రయత్నపూర్వకంగా గోప మీద కొడతానన్న తండ్రి ఉండడు. మీరు అలా ఉండాలని అనుకుంటే ఆయన తండ్రిగా ఉండడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈశ్వర, మేము పాపం చేశాం, మీరు ఈ ధనస్సుతో మాకు కనపడద్దు, మీరు ప్రసన్నమూర్తి అయి కనపడండి. ఇప్పుడు మీరు చూడండి, శిక్ష వెయ్యడంలో కూడా ఔదార్యం ఉన్నదా లేదా? ఉన్నదనే కదా మీరు ఒప్పుకోవాలి. అసలు సనాతన ధర్మం మనకున్న చాలా గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు చేసే పాపానికి ఫలితం ఇచ్చేవాడు ఒకడు మిమ్మల్ని భయపెట్టడానికి, మీ భయం తీయడానికి ఒకడు, ఇద్దరు ఉండరు. భయకృత్ భయనాశన, భయాన్ని సృష్టించేవాడు పరమాత్మే, భయాన్ని తీసేసేవాడు పరమాత్మే. ఇది సనాతన ధర్మమునందున్నటువంటి జీవధార. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. మీకు కష్టం వచ్చిందనుకోండి, ఎవరిచ్చారండి మీకు ఈ కష్టం అని అడిగారు అనుకోండి, ఎవరిచ్చారు? భగవంతుడే ఇచ్చాడు. మీకు ఈ కష్టం తప్పిందనుకోండి, ఎవరిచ్చారు? ఈశ్వరుడే ఇచ్చాడు. ఆ కష్టాన్ని కాలంలో మీరు మర్చిపోయేటట్టుగా చేసిన కాలస్వరూపుడెవడు? ఈశ్వరుడే. గురుస్వరూపి అయి మళ్ళీ వచ్చి మీ మనస్సుకి వచ్చిన గాయాన్ని మాన్పించి మిమ్మల్ని యథామార్గమునందు మళ్ళీ తిప్పినవాడెవరు? ఈశ్వరుడే. కాబట్టి ఈశ్వరుడు యొక్క కారుణ్యమునకు అంతులేదు. కాబట్టి ఇప్పుడు శాస్త్రం అంది, ఆయన పట్టుకున్న ధనస్సు శిక్ష వేస్తోందా రక్ష చేస్తోందా? శిక్ష అన్న మాట లేదు, రక్షణే ఉన్నది. నీ పాప ఫలితాన్ని అంత తేలికగా తీస్తున్నాడు ఆయన. లేకపోతే ఈ పాపం అంతా ఉండిపోతే నువ్వు ఎంత ప్రమాదకరమైన స్థితికి వెళ్ళాలి. అలా ఉండకుండా తీసేస్తున్నాడు. మీరు చూడండి, నేను ఇలా చెప్పానని మీరు అనుకోకండి. రేపు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవంలో చదువుతారు, వింటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్రని ఈసారి విస్తృతంగా ఒక 3-4 రోజులు చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఈశ్వరీచ్ఛ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కావడి ఎత్తడానికి మామూలు కావడి పనికిరాదు. సుబ్రహ్మణ్యుడికి ఎత్తేటటువంటి కావిడి ప్రత్యేకమైన కావిడి ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించిన కావిడి తెప్పించడానికి మేము విశ్వ ప్రయత్నం చేస్తూ ఎలా తెప్పించాలో తెలియకుండా ఉండిపోయిన స్థితిలో నాకు తెలుసు, గోపాలకృష్ణ గారికి తెలుసు, దొరగారికి తెలుసు, మాకు ముగ్గురికి తెలుసు. సుబ్రహ్మణ్యేశ్వరుడే ఒక రూపంలో వచ్చి ఆ సమస్యని పరిష్కరించాడు. పరిష్కరించి ఇవాళ మీకు అందరికీ ఆ కావిడి ఎందుకు చూపించామో తెలుసా అండి? అందుకే చూపించమని చెప్పాను నేను. ఆ కావిడి, ఆ కావిడి పట్టుకోవాలి. సుబ్రహ్మణ్యుడు వరం ఇచ్చాడు. ఎవరు ఆ కావిడిని ఇలా పట్టుకుని దానికి పాలకుండ పెట్టి పట్టుకుని వస్తారో వాళ్ళకి ఆచంద్ర తారార్కము వంశమాగకుండా నేను చూస్తానని వరం ఇచ్చాడు. ఆ ఘట్టాన్ని మీకు నేను చూపిస్తాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర చెప్పినప్పుడు ఈశ్వరుడు కారుణికుడు. నాగదోషం ఉంటే, సర్పదోషం ఉంటే సంతానమునకు ప్రతిబంధకం వస్తుంది. అదే ఈశ్వరుడు ఆ ప్రతిబంధకమునకు విరుగుడు చెప్పాడు. ఇలా కావిడి పట్టుకుని రా భుజం మీద, చాలు నీకు ఆ దోషాన్ని తీసేస్తాను. ఎప్పుడు? ఇప్పుడు బిడ్డలు ఉండొచ్చు, ఏమో 6 తరాల తర్వాత ఆ బాధ నీ వంశంలో ఇహ రాదు, తీసేశాను. ఆచంద్ర తారార్కం నీ వంశం నిలబడిపోతుంది. నీ కోర్కెలు తీరడానికి ఒక్కటే ఒక్క మార్గము, ఈ కావిడి పట్టుకుని రావాలి. ఆ కావిడి పట్టుకుని రావడానికి ఈ కావిడి మేం మీకు ఇస్తే మీరు పురుషార్థం ఏం చేసినట్టు అవుతుంది? దానికోసం మీ దగ్గర 500 రూపాయలు తీసుకోవడం తప్ప
ఆ 500 రూపాయలు లేకపోతే ఈ 1,00,000 రూపాయల ఖర్చునో ఎవరితోనో ఇప్పించి ఉత్సవం నిర్వహించలేక కాదు. అలా చెయ్యకూడదు. అది శాస్త్ర మర్యాద కాదు. పురుషార్థము అని మన కష్టార్జితాన్ని అక్కడ వెచ్చించాలి. అప్పుడు దాని వలన ఏమవుతుందంటే మీ చెమటని కొంత ఆదాయాన్ని మీరు ఈశ్వరుడి దగ్గర ఒడ్డారు కనుక ఆ పాపము ప్రతిహతమవుతుంది. ఎంతమందికి ఇవ్వగలం దాన్ని? ఇప్పుడు ఆ తారీఖు లోపల అన్ని తయారైపోవాలి. అన్ని కావిళ్ళు, ఎన్ని కావిళ్ళు తయారు చేయగలరు? అలాగని ఎన్నో కావిళ్ళు చేసేస్తే కూర్చోబెట్టి అంత అందంగా క్రతువు ఎలా చేయగలం? అందుకని దాన్ని ఇప్పటికే దాని గురించి ఎంతో ప్రెషర్ ఉన్నా 200 మందికి మాత్రమే రిస్ట్రిక్ట్ చేయడానికి కారణం అది. కళ్యాణం వరకు ఆ రోజున వల్లీ కళ్యాణం చాలా అరుదుగా జరుగుతుంది. వల్లీ కళ్యాణం జరిగిన రోజున కూడా కేవలం స్వార్థంతో కొంతమందిమే ఇందులో వెళ్ళి నిలబడిపోవడం మా కోరిక కాదు. ఎవరికి ఈ ఉత్సవంలో టికెట్ ఉన్నాయో వాళ్ళందరికీ ఈశ్వరానుగ్రహం కలగడం కోసం కళ్యాణ సామాగ్రి కూడా మీ చేతులతోనే పట్టుకొని మనందరం ఊరికి ఈ ఉత్సవానికి ఇక్కడ ప్రదక్షిణం చేసి అయ్యప్ప స్వామికి చూపించి, పైన సుబ్రహ్మణ్యుడు ప్రతిష్ఠ అయి ఉన్నాడు, స్వామికి చూపించి వాళ్ళు వచ్చి కళ్యాణానికి సంబారాలు ఇస్తారు. ఇక్కడ దాన్ని ఎంత ప్రయోజనకరంగా చేయించగలమన్న దాని గురించి మేము ఆలోచిస్తున్నాం. ఒకవేళ 500 కట్టలేని వాళ్ళు ఉంటారు, ఏ కారణం చేతనైనా, లేదా దంపతులుగా రాలేకపోయిన వాళ్ళు ఉంటారు ఆ రోజున. వాళ్ళకి ఎలా మరి అంటే వాళ్ళ కోసమే అభిషేకం ఏర్పాటు చేశాం. అభిషేకాన్ని చూస్తూ కూర్చుంటే చాలు. ఆయన మహానుభావుడు సుబ్రహ్మణ్య మంత్రోపాసకుడు అడగగానే అంగీకరించారు. ఒక పీఠాధిపతి పరమహంస వారు వచ్చి విజయం చేసి వేదిక మీద కూర్చుని కార్యక్రమానికి ఆధ్వర్యం వహించి ఈ 200 మందికి అగ్రభాగాన వారు నడుస్తూ వారితో కలిసి నడుస్తారు వీళ్ళు. ఇది నేను ఎందుకు సమన్వయం చేసి మీకు చెప్పానంటే కేవలం మీకు జరుగుతున్న సత్యాన్ని ఆవిష్కరించడం ఒక ప్రయోజనం. రెండవ ప్రయోజనం మీరు చూడండి, ఎప్పుడో రాబోయేటటువంటి ప్రమాదానికి మీరు ప్రయత్నపూర్వకమైనటువంటి విరుగుడు వేదములు ప్రతిపాదన చేసి ఉన్నాయి. నువ్వు ఈ కర్మ చెయ్యి, నీకు ఇబ్బంది రాదు అని మనకి చెప్తోంది శాస్త్రం. లేకపోతే అభిషేక ప్రక్రియ ఎందుకు వచ్చింది? హోమం ఎందుకు వచ్చింది? ఎందుకు వల్లీ కళ్యాణం వచ్చింది? ఎందుకు కావిడొచ్చింది? ఒక ప్రయోజనాన్ని ఇప్పుడు అన్ని వేళలా మళ్ళీ అస్తమానం శివమహాపురాణం చెప్తామా? శివమహాపురాణం చెప్తేనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర పూర్ణంగా వస్తుంది. పూర్ణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర విని అనుసంధానం చేసి కళ్యాణం చేసుకోవడం ఎంత మహత్తరమైన భాగ్యం అది. సంపూర్ణ రామాయణం చెప్పి పట్టాభిషేకం అన్ని సంవత్సరాలు జరుగుతాయా? ఈశ్వరానుగ్రహం కలిగింది, ఒక సంవత్సరం చేశాం. అలా పునః కాకినాడలో జరగాలనే నా కోరిక. అది నా ఉద్దేశం. నేను చెప్పాను కాబట్టి నా ఒక్కడితోటే ఆ కళ్యాణం అలాగే ఉండాలి తప్ప వేరెవరో ఏదో అలాంటివి జరగకూడదని నా స్వార్థం నాకు ఎన్నడూ లేదు. పునఃగా ఏడాదికి 10 మాటలు సంపూర్ణ రామాయణం కాకినాడలో జరిగితే సంతోషించే వాళ్ళలో ప్రథముండి నేను. కాబట్టి మీరు చూడండి, శాస్త్రం అంది అందుచేత పాతి జగదిది పినాకం అంది. ఇక్కడ చెప్పింది వ్యుత్పత్తి. ఇప్పుడు ఈ ధనస్సు ఏం చేస్తోంది? ఈ ధనస్సు మీకు ఘోర రూపముతో పాప ఫలితమునిచ్చినా అఘోర రూపముతో సుఖమునిచ్చినా అది చేస్తున్నది మీ యొక్క రక్షణయే. కనుక లోకములను రక్షించగలిగినటువంటి ధనస్సు. ఆ ధనస్సు దేన్ని రక్షిస్తుంది? ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని కాదు. ఎన్ని కోట్ల మంది ఉన్నారో, ఎన్ని బ్రహ్మాండాలున్నాయో, ఇన్ని బ్రహ్మాండములనన్నింటినీ, ఇన్ని జీవుల్ని రక్షించగలిగినటువంటి ధనస్సు ఆయన చేతి యందున్న ధనస్సు. అందుకే రుద్రం ఆ ధనస్సుని అంత స్తోత్రం చేసింది. అటువంటి ధనస్సు కలిగిన వాడా ఓ రుద్రుడా, ఆ నీ చేతిలో ఉన్నది పినాకము. అయితే మీరు ఇక్కడ ఒక్క విషయం ఆలోచించండి. ఆ పిలిచేటప్పుడు మహేశ్వర శబ్దాన్ని కానీ శివ శబ్దాన్ని కానీ తిన్నగా ప్రయోగించకుండా నమస్తే రుద్ర అంటూ రుద్ర శబ్దంతో ఎందుకు ప్రారంభం చెయ్యాలి ధనస్సుని? ధనస్సుకి రుద్ర శబ్దానికి ఏమైనా దగ్గర సంబంధం ఉందా? లేకపోతే రుద్ర సంబంధంతో ధనస్సుని ఎందుకు అన్వయం చేసింది వేదం? వేదం అంటే ఎదుర్వేదం అండి, ఎదుర్వేదమే రుద్రాధ్యాయం. అంటే రోదయతి సర్వమంతకాలే ఇది రుద్ర. రుద్రుడనగా ఎవరు? ఆఖరణ ఈ సమస్త లోకములను లయం చేసేస్తున్నప్పుడు అందరినీ ఏడిపించేవాడెవడో వాడు రుద్రుడు. ఇప్పుడు ఈ మాట మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. ఇప్పుడు ఏమైంది? నేను చెప్పిన దానికి ఇది పూర్తి విరుద్ధమై కూర్చుంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు?
అంత్యకాలమునందు అనగా లోకములనన్నింటినీ చిట్ట చివర ప్రళయ జలముల యందు ముంచేసేటప్పుడు అందరినీ పెద్ద పెట్టున ఏడిచేటట్టు చేస్తాడు. ఏమండి, మీరు ఇందాకడి నుంచి ఆ ధనస్సు యందు రక్షణ ఉందన్నారే, పిలిచేటప్పుడు రుద్రశబ్దంతో పిలిచారు ఈ ధనస్సుని, రుద్రుడి చేతిలో ఉన్న ధనస్సుని పిలిచారు. రుద్రశబ్దానికి ఉన్నటువంటి వ్యాఖ్యానం ప్రళయమునందు లోకములను ఏడిపించేవాడు అని ఉంది. ఏడిపించడానికి ధనస్సు పట్టుకుంటే అది రక్షణ ఎలా అవుతుంది? ఇప్పుడు ఆ ధనస్సుకి పాతి జగదిది అన్న అన్వయం ఎలా కుదురుతుంది? నేను మీకు అర్థమయ్యేట్టు చెప్పగలుగుతున్నాను అనుకుంటున్నాను, కొంచెం జటిలమైన విషయం కాబట్టి. మీరు చూడండి, ఆయన ఏడిపించినట్టే కనపడుతుంది, కానీ మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టేసుకుంటారు. ఒక పిల్లవాడు తల్లిలో పడుకునేటప్పుడు వాడు నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత తల్లి ఏం చేసిందంటే వాడి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని కన్నుల నీరు పెట్టుకుని, తల్లింది, నాన్న నువ్వు ఆడుకోకూడదని కాదురా, నువ్వు రాత్రి 11 దాటినా ఆడితే నీకు పడదు, నీకు వేడి చేసేసి తెల్లవారేసరికి నీకు దగ్గు మొదలైపోతుంది, గొర్రె దగ్గు అంటారు, గొర్రె దగ్గు వచ్చేస్తుంది నాన్న, అందుకు నిన్ను పడుకోబెట్టాను రా, అంతేకాని నీ మీద నాకేమన్నా కోపమా అంటుంది. ఇప్పుడు పిల్లవాడి దృష్టిలో అమ్మ రాక్షసి, కానీ అమ్మ దృష్టిలో పిల్లవాడిని ఎందుకు కొట్టి పడుకోబెట్టింది? పిల్లవాడి రక్షణ కోసమేనా? ఏడిపించి పడుకోబెట్టడంలో అమ్మ చేతికి క్రౌర్యాన్ని మీరు అంటగట్టగలరా? మీరు ఇక్కడ అంటగట్టలేకపోతే అక్కడ అంటగట్టలేరు. అదేమిటండి మీరు అలా మాట్లాడతారు? ఇక్కడ కొడుకును పడుకోబెట్టిందండి, అక్కడ ఆయన ఏకంగా సంహారం చేస్తున్నాడు, దీనికి దానికి ఎలా కుదురుతుంది? నేను మీకు మాట చెప్తాను. మనకి ప్రళయములు 3 ప్రళయములు ఉన్నాయి. నిత్య ప్రళయము ఒకటి. నిత్య ప్రళయం అంటే ప్రతిరోజు వస్తుంది ఆ ప్రళయం. ఏమిటా ప్రళయం అంటే అది కూడా అనుగ్రహమే. రాత్రి నిద్ర, ఈ నిద్ర పట్టలేదనుకోండి అత్యంత ప్రమాదకరం. నిద్రాభంగం చెయ్యడం అంత పాపం లోకంలో ఇంకోటి లేదు. కాబట్టి నిద్ర పట్టేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహించి మీకు సుఖాన్ని కల్పించడం నిత్య ప్రళయం. రెండవది ఆత్యంతిక ప్రళయము అంటారు. బాగా సాధన చేసి భక్తితో భగవంతుణ్ణి చేరుకోవడానికి అడ్డంగా ఉన్న ప్రతిబంధకములను గుర్తించి వాటిని తొలగతోసుకుని భక్తితో కూడిన కర్మానుష్ఠానము చేత ఈశ్వరానుగ్రహముగా జ్ఞానమును పొంది అద్వైత సిద్ధి చేత మోక్షానందమును పొందేటట్టుగా యోగ్యతని సంతరించుకున్నవాడు ఈశ్వర కటాక్షము చేత మోక్షము పొందడమే ఆత్యంతిక ప్రళయము. ఇది కూడా ఈశ్వరానుగ్రహంగా మోక్షం పొందుతారు ఒక రమణ మహర్షి వంటి మహాభాగులు. మీరు చూడండి, అది ఆత్యంతిక ప్రళయం. మూడవది మహాప్రళయము అంటారు. ఆత్యంతిక ప్రళయంలో ఒక్కొక్క మెట్టు ఎక్కి వెళ్ళిపోయారు అందరూ. అందుకే మన వాళ్ళు పూర్వం కైలాసపాళి ఆడించేవారు. కైలాసపాళి 10 మంది పిల్లలు కలిసి మొదలు పెడతారు, 9 మంది పండిపోతారు, ఒక్కడే ఉండిపోతాడు, వాడు ఒక్కడు పండడం. అప్పుడు వాడు అలా దేవతల్లో తిరుగుతూ ఉంటాడు, కానీ వాడు విరాట్ పురుషుల్లోకి వెళ్ళకపోతే వాడిని ఏం చేసేవారంటే వీడు కూడా పండిపోయినట్టే అని చెప్పేసి వాడు 4 వేసినా సరే ఇటు 2 గళ్ళు, ఇటు 3, ఇటు 4 లెక్క మార్చేసేవారు. లెక్క మార్చేసి 4 అంటే అసలు అప్పటి వరకు 1, 2, 3, 4. ఇప్పుడు వీడు ఒక్కడు పంజాలు వేసుకుంటూ కూర్చోవడం వాడికి అప్పటికే పట్టలేదు ఆ 3. అప్పుడు ఏం చేస్తారంటే 1, 2, 3, 4 ఆఖరిని ఇలా నప్పేచ్చు, పర్వాలేదు నువ్వు పండిపోయావంటే ఆ పిల్లాడు సంతోషంగా చేతులు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అలా ఈశ్వరుణ్ణి తమంత తాము పొందలేని వాళ్ళని ఈశ్వరుడే పొందుతాడు. అప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే ఇలా ఉండిపోతాం అని ఏడుస్తూ ఉంటారు జీవబుద్ధితోటి. తప్పు నాన్న, అందరూ పొందేశారు, మీరు ఉండిపోయారు, మిమ్మల్ని నేనే పొందేస్తానని మైనపు ముద్ద నల్లపూసల్లో తిరిగి తనే పుచ్చేసుకున్నట్టు జీవుల్ని తానే పొందేస్తాడు. వాళ్ళు ఏడుస్తున్నా వాళ్ళకి సిద్ధినిచ్చేస్తాడు. ఇప్పుడు ఆ మహాప్రళయాన్ని జీవులు ఏడుస్తున్నా వాళ్ళు రోధిస్తున్నా తాను పొందడం రక్షణ హేతు అంటారా, తామసంతో కూడుకున్నటువంటి సంహార ప్రక్రియ అని మీరు పిలుస్తారా? ఇప్పుడు అలా చేసినటువంటి రుద్రుడి చేతి ధనస్సు సాత్వికమైనది, లోకరక్షణ హేతు అని నేను అంటాను. కాదని మీరు అనగలరా? కనుక ఇప్పుడు అది ఏమైంది? లోకములను ఏడిపించేటటువంటి వాడంటే వీడి మూర్ఖత్వం చేత ఇంకా ఇలా ఉంటానంటున్నాడు. యుగమైపోయింది, నీకు ఇంత సమయం ఇచ్చినా పొందలేకపోయావు, నేనే నిన్ను పొందేస్తానని పొందేశాడు పరమాత్మ. అది కూడా ఆయన యొక్క అనుగ్రహము. కాబట్టి ఇప్పుడు ఏమైంది? రోదయతి సర్వమంతకాలే ఇది రుద్రః. రుత్య ధర్మానవ లోకయతి ప్రాపయతీతివా రుద్రః. ఇది ఒక చిత్రమైనటువంటి మాట.
వేదము శబ్ద ప్రమాణమై మనకి ధర్మాన్ని బోధ చేస్తోంది. వేదమంతా ఏం బోధ చేస్తుంది అంటే ధర్మమే. అందుకే వేదము మారితే దేనిగా మారింది అంటే రామాయణంలో చెప్పారు, వేద వేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము ధర్మమే కాబట్టి వేదము రాశీభూతమైనటువంటి ధర్మాన్ని నేర్పే కావ్యముగా రామాయణంగా వచ్చింది. ధర్మమే రాశీభూతమైనటువంటి భగవానుడు రామో విగ్రహవాన్ ధర్మగా రాముడిగా వచ్చాడు. ఇప్పుడు వేదం నీకేం చెప్తుంది? ధర్మమే చెప్తుంది. నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ప్రవర్తించు, ఇలా ప్రవర్తించు, ఇలా ప్రవర్తించు, ఇదే మాట చెప్తుంటుంది వేదం.